హలో మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే వీడియో ఇక్కడే పాజ్ చేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా? మరి ఇంకా నేను ఇప్పుడు ఈ సారీస్ పట్టుకొని నించుంది ఏంటి అని అనుకోకండి. మొన్న నేను మా ఫ్రెండ్ కలిపి షాపింగ్కి అయితే వెళ్ళాం. అది ఆల్రెడీ నేను షార్ట్స్లో అయితే చెప్పాను. అప్పుడు తెచ్చుకున్నాం అనమాట ఈ శారీస్. ఈ రెండు తనే తీసుకుంది. వీటిని మంచి ఫ్రాక్స్లో అయితే కన్వర్ట్ చేసేయాలి. ఇవైతే మాకు కొన్ని థాట్స్ ఉన్నాయన్నమాట, ఏది ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఏ కలర్ కావాలో అని చెప్పి. అందుకే దగ్గరగా ఉన్నవైతే మేము చూస్ చేసుకున్నాము. ఇది ఒక్కోటి 350 అలా పడింది. గాజువాక్ SVLలో తీసుకున్నాం అనమాట. ఇవి శారీస్లో అయితే చాలా బాగున్నాయి, స్మూత్గా ఉన్నాయి అనమాట. షిఫాన్ క్లాత్ అంటారు కదా, దాన్ని మన అమ్మ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంకా బాగుంటాయి అనమాట. అంటే మనకు కూడా బాగుంటాయి అనుకోండి. వేరే డిఫరెంట్ టీషర్ట్స్తో బ్లౌజ్లా అలా పేర్ చేసుకుంటే మంచి లుక్ అయితే వస్తాయి. ఫస్ట్ వచ్చి ఈ రెడ్ శారీ గురించి మాట్లాడుకుందాం. చాలా బాగుంది. మేమైతే ఫ్లోరల్ డిజైనే కావాలి అని చూస్ చేసుకున్నాము. దట్టు మాకైతే వేస్టేజ్ ఎక్కువగా ఉండకూడదు. అంటే పైట్ చెంగు వేరే టైప్లో వచ్చి, కట్టుకొంగు వేరే టైప్లో వచ్చి, బ్లౌజ్ వేరేలా వచ్చి, అలా మాకు వేస్టేజ్ ఉండకూడదు అనమాట. శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్తో కావాలి. మాకు కొంచెం 6 మీటర్స్ అలా శారీ కావాలన్నమాట. అందుకని చెప్పి మేమైతే ఇవి చూస్ చేసుకున్నాం, రెండు ఫ్లోరల్ డిజైన్స్లో. ఈ రెడ్ కలరే ఎందుకు అని అంటే, యాక్చువల్లీ ఇది రెడ్ కాదు, టొమాటో రెడ్ అంటారు కదా, అదనమాట. మాకైతే మేము ఎంచుకున్న డిజైన్కి ఇది కొంచెం సూటబుల్గా కనిపించింది. అందుకని చెప్పి ఇదే తీసేసుకున్నాం. ఫ్రాక్ కావాలంటే కటింగ్ కావాలి కదా. ఫస్ట్ అయితే కటింగ్ అయితే నేను అంతా రెడీ చేసేసుకున్నాను. నేనేం ప్రొఫెషనల్ టైలర్ని కాదు, నేను కూడా యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నాకు స్టడీస్ కంటే అదర్ యాక్టివిటీస్ మీద చాలా ఇంట్రెస్ట్ అని. అదర్ యాక్టివిటీస్ అంటే మీరు అనుకునే కాదు, ఇలా స్టిచ్చింగ్, క్రాఫ్టింగ్, మేక్ ఓవర్ లాంటివి అనమాట. అలానే నేర్చేసుకున్నాను నేను కూడా, యూట్యూబ్ పుణ్యమా అని. ఫస్ట్ అయితే లైనింగ్ పై మెజర్మెంట్ వేసుకొని యోక్ పార్ట్ కోసం అయితే డ్రా చేసుకొని కట్ చేసేసుకున్నాను. ఇలాంటి ఫ్రాక్స్కి అయితే లైనింగ్ అనేది మనం క్రేప్ మెటీరియల్ తీసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. అదైతే పన్నా గట్రా కొంచెం పెద్దగా ఇస్తారు, అలాగే ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి ఇదే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అందరూ. ఇంకా మనం యోక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా 4 ఫోల్డ్స్ అయితే వేసేసి మనకెంత హైట్ కావాలో దాన్ని అయితే 2 పార్ట్స్లో అయితే డివైడ్ చేసేసుకోవాలి. అలాగే యోక్ పార్ట్ కూడా ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కలిపి ఒక దగ్గర పెట్టుకుందాం. ఒరిజినల్ పైన వేసేసుకొని ఇంకా అవి కట్ చేసేసుకోవాలి. ఇంకా ఒరిజినల్ క్లాత్ తీసుకున్నప్పుడు దానికి మనం వేస్టేజ్ అనేది ఉంటుంది కదా, అవి కూడా సెపరేట్ చేసేసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ చిన్న చిన్న బార్డర్స్ అనేవి వచ్చాయి ప్లెయిన్గా, అవి నాకు అవసరం లేదు. చూసారా వేస్టేజ్ ఎంత వచ్చిందో, అందుకని చెప్పి అదంతా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆల్రెడీ యోక్ పార్ట్, అవన్నీ కూడా శారీపై వేసుకొని ఇంకా సెపరేట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మిగతా శారీ అంతా ఎంత ఉందో మెజర్ చేసుకొని మనమైతే ఇది 3 లేయర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాము. దానికి ఏ లేయర్కి ఎంత అనేది మెజర్ చేసుకొని నేనైతే కట్ చేసేసుకున్నాను. ఇది వచ్చి హ్యాండ్ పీస్ అనమాట, ఇందాక చూపించడం మర్చిపోయాను. అండ్ అలాగే మనకి నెక్స్ట్ వచ్చి క్యాన్వాస్ పేపర్ అవసరం ఉంది, ఒకటి రౌండ్ షేప్లో, ఒకటి V షేప్లో. సో అవి కూడా కట్ చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను, స్టిచ్చింగ్ రెడీ అన్నట్టు. ఇదేనండి మనం కుట్టవలసిన మోడల్. ఇంక ఇందులో అయితే సరిగ్గా కనిపించట్లేదు, నేను వేరేగా ఆ ఫోటో అనేది యాడ్ చేస్తాను. ఇంకా నేనైతే ఫ్రంట్ బ్యాక్ అంతా కుట్టేసుకున్నాను అనమాట. సారీ, ఇది ఫ్రంట్ మాత్రమే, V షేప్ అన్నాను కదా, అదైతే కుట్టేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చి చాలా హెవీగా ఉందండి పని అయితే, దానికోసమే అనమాట ఇదంతా. ఒక 3.5 విత్లోని ఒక క్లాత్ తీసుకొని అటు ఇటు జిగ్జా చేసుకొని దాన్ని అంతా అలా కుర్చీలు పెట్టుకొని అయితే చేసుకున్నాను. దాన్ని దగ్గరగా కుర్చీలు లేకుండా కొంచెం దూరంగా వచ్చేటట్టు పెట్టుకొని అలా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇంకా అలాగే హిప్ దగ్గర కూడా వేసుకున్నాను. అంటే మనం అనుకున్న మోడల్ని బట్టి, అందులో చూపించిన బట్టి ఇలానే ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే మనకు ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది. అలాగే బ్యాక్ని కూడా స్టిచ్ చేసేసాను. ఇంకా మిగతాదంతా వీడియో తీయడం నాకు అంత అవ్వలేదు, అంటే ఇదే సరిగ్గా తీయలేదు, నాకు అంతగా రాలేదు వీడియో తీయడం. సో
దీని మీద కాన్సన్ట్రేట్ పెట్టలేకపోతున్నాను, అందుకని చెప్పి నేను వీడియో తీసుకోలేదు. ఇంకా ఫైనల్గా అయితే ఫ్రాక్ లుక్ ఇది. మీకు అసలు సరిగ్గా కనిపిస్తుందో లేదో, చాలా బాగుందన్నమాట. ఇది ఎవరికైతే కుట్టానో వాళ్ళు కూడా వేసుకొని చూపించారు, అది నెక్స్ట్ వస్తుంది చూసేయండి. వీడియోలో ఎందుకో ఈ కలర్ అంత క్లారిటీ లేదు, కానీ బయట అయితే చాలా బాగుంది ఫ్రాకు. ఎంత బాగా కనిపిస్తుందో నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. నేను 3 లేయర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను, ఆల్రెడీ చెప్పాను కదా. 3 లేయర్స్ ఈక్వల్గా అయితే పెట్టలేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో అయితే పెట్టాను, అంటే చిన్న నుంచి పెద్ద అన్నట్టు. ఇంకా నాకైతే ఈ హిప్ దగ్గర, నెక్ దగ్గర ప్రిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. వీటికే చాలా టైం టేకింగ్ అనమాట. అటు ఇటు 2 వైపులా జిగ్జాగ్ చేసుకొని అవి కుచ్చుల్లా పెట్టుకోవాలి కదా, అందుకే అంత టైం పట్టింది. ఇంకా ఫ్రంట్ నెక్ ఇంత బాగుంది కాబట్టి బ్యాక్ నెక్ చాలా సింపుల్గా మనం హై నెక్ అయితే పెట్టేశాను రౌండ్ లో. నెక్ అనేది చాలా టైం తీసుకుంది అన్నాను కదా, అది ఎందుకు అంటే ఈ ప్రిల్స్ ఇలా ఉండడానికి చేత్తో నాట్స్ వేయాల్సి వచ్చింది. ఇంకేం చేస్తాం, అవుట్పుట్ మనకి ఇలా రావాలి అని అంటే ఏం పనైనా చేయాలి. మిషన్తో ఎంత పనైనా చేసేయచ్చు, కానీ చేత్తో చేయాలంటేనే చికాగ్గా ఉంటుంది, కానీ చేసేస్తాం, తప్పదు. ఇంకా నేనైతే హ్యాండ్స్ గురించి చెప్పలేదు, మర్చిపోయా. ఇదైతే నేను బెలూన్ హ్యాండ్స్, లాంగ్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. తనకైతే క్రంచెస్ కూడా స్టిచ్ చేశాను, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అన్నట్టు. ఈ మధ్యని ఇలా చాలా వైరల్ అవుతున్నాయి కదా, అందుకని చెప్పి హ్యాండ్కి పెట్టుకుంటున్నారు కదా, అలా తనకు నచ్చినట్టు ఎలా అయితే అలా యూజ్ చేసుకుంటుందని 2 అయితే స్టిచ్ చేశాను. ఇంకా తను అయితే డ్రెస్ వేసుకొని వచ్చేసింది చూడండి. మీకు ఎలా అనిపించింది అవుట్పుట్? అక్కడ లైటింగ్ అనేది అంత క్లారిటీగా లేదు, కానీ బయట అయితే చాలా బాగుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.